మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వాక్యాలు నేను చదువుతాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మనము నమ్మిన దేవుడు నిజంగా మనం ఆయన్ని నమ్మి ఉంటే, ఆయన ఎవరో మనకు బాగా తెలిసి ఉంటే, మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా మన పక్షంగా చేయటానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. మీరు ఈ రోజున ఏమి ప్రభువుని అడుగుతున్నారో, ఆయన చిత్తానుసారమైన విషయాలు మీ కుటుంబాల కొరకు, మీ వ్యక్తిగత జీవితాల కొరకు, మీ ఉద్యోగాల మీ వ్యాపారాల కొరకు కానీ, మీ పిల్లల కొరకు కానీ, మీ చదువుల కొరకు కానీ, ఏదైతే దేవుణ్ణి ఈ రోజున మీరు అడుగుతున్నారో, మీరు అడిగిన దానికంటే కూడా అత్యధికముగా చేయుటకు శక్తి గల దేవుడు నేను ప్రకటిస్తున్నా, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. అయితే మనం అడిగేది ఎలా ఉండాలంటే దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అది మీకు బాగా తెలుసు. దేవుని చిత్తానుసారంగా ఉండాలనుకునేవాడు ఎదుటివారి కుటుంబం పాడు కావాలని కోరుకోడు, మన అన్నదమ్ములు బాగుండకూడదని కోరుకోడు, అదేవిధంగా తన కుటుంబం బాగుండాలని కోరుకుంటాడు, తన పిల్లలు బాగా చదవాలని కోరుకుంటాడు, తాను ప్రభువులో నిలిచి ఉండాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నాకు ఆస్తివు ప్రభువా, నేను తాగి తగలేస్తానని ఎవడు కూడా కోరుకుంటే దేవుని చిత్తం కాదు. అమ్మ జొక్కమ్మ నా దగ్గరకు వచ్చి అడిగింది, పరిశుద్ధాత్మ అభిషేకం నా మీద కుమ్మరించబట్టేట్టుగా ప్రార్థన చేయమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటివన్నీ అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనం అడిగిన దానికంటే కూడా, ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా చేస్తాడు. అయితే ఆయన ఎప్పుడు చేస్తాడు? ఆయన ఎప్పుడు కూడా మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా చేయాలనే ఆశపడతాడు. ఆయన చెయ్యాలంటే మొట్టమొదట మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అనే విషయంలో మనకు ఒక స్పష్టత అనేది ఉండాలి. మనం నమ్ముకున్న దేవుడు ఎవరు అని మిమ్మల్ని అడిగితే, మాకేదో మేలు జరిగింది కాబట్టి చర్చికి వస్తున్నాం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాదు. మీరు నమ్ముకున్న దేవుడు ఎవరంటే 2 కొరింథీ 5:21 రాయబడిన మాట ఏంటంటే, మనల్ని పాపులమైన మనల్ని నీతిమంతులుగా చేయుట కొరకు పాపము లేని యేసుక్రీస్తు పాపపు ముద్దగా మారాడు అని రాయబడింది. మనల్ని నీతిమంతులుగా చేయుట కొరకు పాపము లేని యేసుక్రీస్తు పాపమయ్యాడు అని రాసింది. అంటే దాని అర్థం, నశించిపోతున్న మనల్ని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు పాపపు ముద్దగా మారాడు. మీరు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నా కొరకు, నేను భక్తిహీనుడిగా ఉండగానే, నేను దుర్మార్గుడిగా ఉండగానే నన్ను నీతిమంతుడిగా చేయాలని రక్తాన్ని చిందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని ఆయన రక్తాన్ని నేను సమీపిస్తే, నా ప్రభు తన రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేసి ఈ రోజున నీతిమంతునిగా మీ మధ్య నిలబెట్టాడు. హల్లెలూయా. ఒకప్పుడు రకరకాల చెడు ఆలోచనలతో ఉన్న నన్ను ఎప్పుడైతే ప్రభువా నన్ను క్షమించమని అడిగానో, ఆయన తన రక్తంతో కడిగి శుద్ధి చేసి, నువ్వు నీతిమంతుడివిరా, నా బిడ్డవరా అన్నాడు. నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందాను. ఇప్పుడు నేను ఎవరినంటే నీతిమంతుడిని. మీరెవరంటే నీతిమంతుడు. మిమ్మల్ని నీతిమంతులుగా చేసిన వాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మీ కొరకు ఏం చేశాడంటే తన రక్తాన్ని చిందించాడు. నీతిమంతునిగా ఒక వ్యక్తిని చేయగలిగిన వాడు, నరకానికి పోకుండా ఒక వ్యక్తిని తప్పించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చిందించిన రక్తం ఒక్కటే
మానవుడు నీతిమంతునిగా చేస్తుంది, పరలోక రాజ్యానికి చేర్చగలుగుతుంది, యమలోకానికి పోకుండా మనిషిని తప్పించగలుగుతుంది, ఈ భూమి మీద ఆశీర్వాదాలు కుమ్మరించగలుగుతుంది, మీ పిల్లల జీవితాలని ఆశీర్వాదకరంగా ఉంచుతుంది, మీరు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా మీ పక్షంగా కార్యములు చేయగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన మన కొరకు బలయ్యాడు. మన కొరకు తన ప్రాణాన్నే లెక్క చేయని యేసు ప్రభు మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఎందుకు ఎక్కువగా చేయడు, తప్పనిసరిగా చేస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వాక్యంలో ఒక మాట నేను చదువుతాను. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. మొట్టమొదటి విషయం, దేవుడు మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు దేవుని ద్వారా జరగాలని మనం ఆశించినప్పుడు మొదటగా మనం నమ్ముకున్న దేవుడు ఎవరో మనకి ఒక స్పష్టంగా తెలియాలి. మీరు నమ్ముకున్న దేవుడు ఎవరో మీకు బాగా తెలిసింది. ఇప్పుడు మీ కొరకు ప్రాణం పెట్టింది మీ దేవుడు, హల్లెలూయా. మీ కొరకు శాపగ్రస్తుడయ్యాడు మీ దేవుడు, హల్లెలూయా. మీ కొరకు అమూల్యమైన రక్తాన్ని చిందించాడు మీ దేవుడు, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ దేవుడు ఎవరో మీకు తెలిసింది కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే, మీ దేవుణ్ణి నమ్ముకున్న మన దేవుణ్ణి నమ్ముకున్న మనము దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే మనకంటే గొప్ప కార్యాలు చేయాలంటే మీ కుటుంబాల పక్షంగా మీ పిల్లల పక్షంగా మొట్టమొదటిగా మీరు సమాజంగా కూడుకొనుట మానకండి. దేవుని పేరిట మీరు ఈ విధంగా పునరుద్ధాన దినం రోజానండి, మిగతా ప్రార్థనలు అనుకోండి, ఈ విషయాలన్నింటిలో కూడా మీరు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం చూపకుండా, మా ఊరు వెళ్తున్నామో, మాకు పని ఉందో, లేకపోతే మా ఇంటికి బంధువులు వచ్చారో, లేకపోతే మాకు ఈ రోజున పంచాయతీ ఉందో, లేకపోతే ఈరోజు పెళ్లి చూపులు ఉన్నాయో, ఈ కారణాల చేత దేవుని మందిరంలో సమాజంగా కూడుకొనకుండా మీరుంటే దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు మీకు ఇవ్వలేడు. దేవుని మందిరాన్ని కాదని మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోతాయి. మీ ప్రయత్నాలు ఏవి సక్సెస్ కావు. దేవుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయుటకు శక్తి గల దేవుడు. ఆయన చెయ్యాలి అంటే మీరు సమాజంగా కూడుకొనుట మానకండి, హల్లెలూయా. మీకు అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని మందిరంలో కూడండి. ముఖ్యంగా ఆదివారం నాడు పొరపాటును కూడా దేవుని మందిరానికి మిస్ కావద్దు. మిగతా ప్రార్థనలకు ఒకవేళ మీరు వేరే కారణాల వల్ల రాలేకపోయినా సీరియల్ చూడటానికి మాత్రం ఇంట్లో కూర్చొని ప్రార్థనకు పోకుండా ఉండొద్దు. మీకు అవకాశం ఉన్నప్పుడు ప్రార్థనకి అటెండ్ కండి. ఆదివారం తప్పనిసరిగా మీరు ఏ ఊర్లో ఉన్నా దేవుని మందిరంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ 1:9 రాయబడిన మాట, దేవుడు అసలు మనల్ని రక్షించుకున్న ఉద్దేశమే తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలని రక్షించుకున్నాడు. మనల్ని పాపం నుంచి విడిపించిన ఉద్దేశం, నన్ను పాపం నుంచి శాపం నుంచి ఈ రోజున విడిపించి నీతిమంతునిగా తీర్చిన ఉద్దేశం, నేను అనుభవించాల్సిన శిక్ష దేవుడే యేసు ప్రభు అనుభవించడానికి కారణం ఏమిటనంటే, రక్షింపబడిన మనము యేసుక్రీస్తుతో సహవాసం చేయాలనే ఆలోచనతోనే దేవుడు తన ప్రియ కుమారుడిని మన కొరకు సజీవ యాగంగా అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇంత త్యాగం చేసి నా కుమారుడితో స్నేహం చేయమంటే, నేను మా అత్తగారింటికి వెళ్తున్నాను, ఆదివారం రాను చర్చికి, మా అమ్మాయికి పెళ్లి చూపులు ఉన్నాయి, నేను ఆదివారం చర్చికి రాను, మా ఊర్లో తాగుబోతులు అందరూ కూర్చొని మా కుల పంచాయతీ చేస్తున్నారు,
ఆ పంచాయతీకి నేను వెళ్ళాలి, నేను పెద్దనే, ఆ పంచాయతీలో నేను కూడా కొద్దిగా లైట్గా తాగకపోయినా వాడి మూతిలో మూతి పెట్టి వాసన చూస్తాను, ఒకప్పుడు తాగిన అలవాటు ఉంది కాబట్టి నాకు, మందిరానికి మాత్రం రాను. కనుకనే ఈ రోజున క్రైస్తవుడు ఆశీర్వదించబట్టలేదు. ఈ రోజున మన జీవితాల్లో ఆశీర్వాదం కావాలంటే ఈ రోజున ఈ మందిరంలో కనబడే మీరు చనిపోయే వరకు మందిరంలోనే కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు అత్యధికంగా చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. హల్లెలూయా. మొట్టమొదటి విషయం ఇది. సమాజంగా కూడుకొనుట మీరు మానవద్దు, మీరు దీవించబడాలంటే. రెండో విషయం చెప్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం 4వ వాక్యం నేను చదువుతాను. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు మీ శరీరాలని అపవిత్రపరచుకోవద్దు. మీ దేహంతో పొరపాటును కూడా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా పాపం చెయ్యొద్దు. ఇక్కడ రాయబడిన పాపం వచ్చి జారత్వము లేదా వ్యభిచారము. అది మాత్రమే కాదు, మీ యొక్క పెదాల మీద కానీ మీ యొక్క కడుపులోకి కానీ పాపపు సంబంధమైనది ఏది కూడా పోకూడదు. ఈ దేహముతో పాపము చేయకూడదు. 1 కొరింథీ 3:16 రాయబడింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎవరంటే మీరు దేవుని యొక్క ఆలయాలు. హల్లెలూయా. మనం ఎవరము? దేవుని యొక్క ఆలయాలం. మనలో నివసించేవాడు ఎవరు? దేవుని యొక్క ఆత్మ. ఈ పెదవుల మధ్యలో సిగరెట్ పెట్టినా, ఈ లోపలికి మందు పోయినా, ఈ దేహంతో పాపకార్యం చేసినా మనము ఎవరిని దుఃఖపరుస్తున్నామంటే దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాము. ఇది దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఏమంటే ఈ దేహంతో పాపము చేయకూడదు. ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపుని ఒక అందమైన స్త్రీ, ఒక వ్యక్తి యొక్క భార్య, పోతిఫరు భార్య పాపం చేయమని అడిగింది. యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడువాడను, నేను పాపము చెయ్యను, నా దేహముతో నేను పాపము చెయ్యను అన్నాడు. ఇలా పాపం చేయడం దేవుని చిత్తం కాదు. పరిశుద్ధంగా దేహాన్ని కాపాడుకోవడం దేవుని చిత్తం. దేహాన్ని ఈ విధంగా పరిశుద్ధంగా కాపాడుకునేవాడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవుడు అత్యధికంగా వాడి పక్షంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. పోతిఫరు భార్యతో పాపం చేయమంటే యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడువాడను, నా దేహము దేవుని ఆలయం, నేను పాపం చేయను. నేను ₹1,00,000 ఇస్తా, నేను పాపం చేయను. నేను జైల్లో వేస్తా, నేను పాపం చేయను. జైల్లో పడ్డాడు కానీ పాపం చేయలేదు. పాపం చేయని యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఐగుప్తు రాజైన ఫరోకి కళ తెప్పించాడు. కళ యొక్క అర్థాన్ని చెప్పేవాడు ఐగుప్తు దేశంలో ఎవడూ లేకుండా చేశాడు. ఒక్క యోసేపు మాత్రమే ఫరో రాజు యొక్క కళకి అర్థం చెప్పాడు. ఫరో రాజు సింహాసనం నుంచి దిగొచ్చి యోసేపును ప్రధానమంత్రిగా నియమించాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. హల్లెలూయా. అన్నదమ్ములు గోతిలో వేసి చంపాలనుకున్న యోసేపు గోతిలో నుండి సింహాసనానికి చేరాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుని చిత్తం చేశాడు ఆయన. దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా మీ పక్షంగా చేయాలంటే మూడో విషయం, చివరి విషయం చెప్పి నేను ముగిస్తాను. అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము నేను చదువుతాను. 15వ వాక్యం నేను చదువుతాను. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి, ఎవడును కీడును ప్రతి కీడును ఎవనికైనను చేయకుండా చూసుకోండి. ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి.
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చెయ్యండి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తం చేసేవాడిని తప్పనిసరిగా దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధిక మేలు చేస్తాడు. ఇక్కడ దేవుని చిత్తం ఏమిటంటే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించండి, ఎడతెగక ప్రార్థన చెయ్యండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా సంతోషంగానే ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. దేవుడు చేసిన ప్రతి విషయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. హల్లెలూయా. దేవుడు ఒక చిన్న మేలు చేశాడు, ఒక కుటుంబ ప్రార్థన పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు ఒక చిన్న మేలు చేశాడు, సంఘంలో సాక్ష్యం చెప్పండి. దేవుడు ఒక చిన్న మేలు చేశాడు, నలుగురు చెప్పండి, నా దేవుడు మంచి దేవుడయ్యా, ఈ అద్భుతం నా పక్షంగా చేశాడు. ఇదే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే. ఎడతెగక ప్రార్థన చేసే వారి పక్షంగా దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధిక కార్యాలు చేస్తాడు. ఈ రోజున మనకి సహాయం రాకపోవడానికి కారణం మనం ప్రార్థన చేయకపోవడమే. లూకాసు వార్త 18వ అధ్యాయంలో విధవరాలు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి పలుమార్లు అయ్యా 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 అని అడుగుతుంటే, అన్యాయస్తుడు లంచగొండోడే సిగ్గుపడిపోయి ఆమెకు న్యాయం చేశాడు. లంచగొండోడే న్యాయం చేశాడు. మన ప్రభు ఎవరో తెలుసా? నీతిగల న్యాయాధిపతి. ఆయన దగ్గరకు వచ్చి అడిగితే మనకు సహాయం చేయడా? చేస్తాడు. మనం సరిగా అడగట్లా. అడుగుతున్నారు కొంతమంది, తెల్లారులు అడుగుతారు, కానీ అడిగేదంతా స్వార్థమే. అడిగేదంతా స్వార్థం. ఎట్లా అడుగుతారు తెలుసా? పలానా వాళ్ళ పిల్లోడు బాగున్నాడయ్యా, నా పిల్లోడు బాగలేడు, నా పిల్లోడికి ఉద్యోగం ఇయ్యి. ఫలానా పిల్లోడు బాగున్నాడంట, ఈయన పిల్లోడికి ఉద్యోగం కావాలంట. అదేంటిది? ఫలానా పిల్లోడు బాగున్నాడయ్యా, నీకు స్తోత్రం, నా బిడ్డకు కూడా చిన్న ఉద్యోగం అయ్యా. అడగటం ఎట్లా ఉంటుంది? వాడు బాగున్నాడయ్యా, 4 బిల్డింగులు కట్టాడు, నాకు ఈ గతి పట్టింది ఏంటి ప్రభువా, నాకు సహాయం చేయంటే ఎలా ఉంటుంది? వీడి ప్రార్థన ఎప్పుడు దేవుడు ఆలకించడు. వాడి వ్యాపారం బాగుంది, నా వ్యాపారం బాగలేదు. వాడి వ్యాపారం బాగుందయ్యా, నీకు స్తోత్రం. వాడికి కారు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం. నాకు చిన్న సైకిల్ అయ్యా, నీకు స్తోత్రం. అసలు కంపారిజన్ ఉండకూడదు. హన్న అడిగింది, నాకు ఒక మగబిడ్డని నీ సేవకి ఇస్తాననింది. దేవుడు ఇచ్చేశాడు. అద్భుతం. హల్లెలూయా. అంతేగాని నా సవతికి ఎంతమంది పిల్లల్ని ఇచ్చావు, నాకు ఒక బిడ్డ కూడా లేదని అడగలా. ఆమెకు సవతి ఉంది, నా సవతికి ఎంతమంది పిల్లలు, నా కర్మ ఎట్టు కాలింది అని అనలా. నాకు ఒక్క మగబిడ్డ నీ అయ్యా, నీ సేవకి ఇస్తాను అన్నది. బైబిల్లో ప్రార్థనలు ఆలకించబడటానికి కారణం ఏంటంటే, వాళ్ళు నిస్వార్థంగా ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు పాపం చేశాడు. పాపం చేసి ఏడ్చాడండి. 51వ కీర్తనలో విపరీతంగా ఏడ్చాడు. ఇక పాపం చేయనయ్యా, దయచేసి నన్ను క్షమించయ్యా, నీ ఆత్మ నా దగ్గర నుంచి దూరం చేయబాకయ్యా, నువ్వు లేకపోతే నేను బతకలేనయ్యా ఏడ్చాడు. దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడు. దావీదుని దేవుడు తనకిష్టమైన వ్యక్తిగా మార్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయండి. పేతురు జైల్లో వేయబడ్డాడు. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో సంఘమంతా ఇలాగే కూడుకొని ఒకటే ప్రార్థన, పేతురు గారు విడుదల కావాలి, పేతురు గారు విడుదల కావాలి. అక్కడ కూర్చున్న 10 మందిలో ఎవరు కూడా పేతురు గారు జైల్లోనే చావాలని ఆలోచన ఎవరు చేయలేదు. మీరు ప్రార్థన చేయడానికి అని వస్తారు, కానీ నిజంగా ప్రార్థన చేయరు. ఆనందరావు కొరకు ప్రార్థన చేయడానికి వస్తారు, మీలో మీరు ఏదో ప్రార్థన చేసుకుంటారు. మనం సిన్సియర్గా నా కొరకు ప్రార్థన చేయమని అనుకోండి, సిన్సియర్గా మీరు నా కొరకు నిజంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రార్థనకు వస్తారు కానీ అందరూ ఏకీభవించి ప్రార్థన చేయరు. అందుకే క్రైస్తవ సంఘాల్లో దీవెన లేదు. కళ్ళు తెరిచి చూసేవాడు ఒకడు, వాళ్ళు కట్టుకున్న చీరలు చూసేవాళ్ళు ఒకళ్ళు, వీళ్ళు కట్టుకున్న డ్రెస్సులు చూసేవాళ్ళు ఒకళ్ళు.
సహోదరుల ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, జీవం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఐక్యత లేకపోతే ఆశీర్వాదం ఉండదు, శాపం ఉంటుంది అక్కడ. అందుకనే సంఘాలు ఐక్యతతో ప్రార్థన చెయ్యాలి, ఎడతెగ ప్రార్థన చేయాలి. వాళ్ళందరూ ఏక మనసుతో ప్రార్థన చేశారు. పేతుర్ని దేవదూత వచ్చి జైలు నుంచి విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడతెగని ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. మీరు ఎడతెగక ప్రార్థన చేస్తే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటే, దేవుడు చేసిన మేళ్లకు మీరు కృతజ్ఞత చెల్లిస్తే, మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు కాపాడకుండా ఉండడు. మీరు అడిగే ప్రతి దానికి కూడా రెట్టింపు సహాయం దేవుడు చేస్తాడు. హల్లెలూయా, రెట్టింపు సహాయం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం నాయనా. నమ్మదగిన వాడా, నీకు వందనాలు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు మా పక్షంగా చేయాలని ఆశపడుచున్నారు. మా కొరకు రక్తం చిందించి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన ప్రభువా, నా తండ్రి, మమ్మల్ని సమాజంగా కూడుకొనమంటున్నారు, ఎడతెగక ప్రార్థన చేయమంటున్నారు, దేహాన్ని పవిత్రంగా కాపాడుకోమని సెలవిస్తున్నారు. అప్పుడు నేను అద్భుత కార్యాలు మీ పక్షంగా చేస్తానంటున్నారు. సహాయం చేయండి. ఈ విధమైన తీర్మానంతో మేము నమ్మకంగా ముందుకు సాగే భాగ్యం దయచేయమని, సంఘంలో వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, దైవజనులను దీవించండి, కుటుంబాన్ని దీవించమని, మీ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూడగలిగే భాగ్యం మాకు దయచేయమని, నన్ను, నా పిల్లల్ని, వారి పిల్లల్ని, సునీల్ కుటుంబాన్ని నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.